ఆగస్టు 1 నుంచి ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనల్లో కొన్ని మార్పులు రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల నిర్వహణలో భాగంగా మారిన నేపథ్యంలో ఇంటర్చేంజ్ ఫీజును 2 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్థిక లావాదేవీలపైన ఇంటర్చేంజ్ ఫీజును 15 నుంచి 17 రూపాయలకు పెంచారు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఆర్థికేతర లావాదేవీలపై 5 రూపాయల నుంచి 6 రూపాయలు పెంచుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వినియోగంలో ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం అకౌంటుదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెల 5 ఉచిత లావాదేవీలు పొందొచ్చు. ఆపై ప్రతి నగదు లావాదేవీపై ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో ఉచిత లావాదేవీలను 3 వరకు పొందొచ్చు. మెట్రో ఇతరేతర నగరాల్లో 5కు పైగా కమిటీల నుంచి సూచనల ఆధారంగా ఈ మార్పులు జరుగుతాయి. కస్టమర్ ఛార్జీలను ప్రతి లావాదేవీకి 21 రూపాయలకు పెంచి అనుమతించారు. ఈ పెరుగుదల జనవరి 1, 2022 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ఒక సర్క్యులర్లో తెలిపింది. బ్యాంకు లావాదేవీలు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి మించితే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేటువంటి లావాదేవీకి 21 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల నుంచి లావాదేవీలకు ఆర్థికేతర లావాదేవీలతో సహా వినియోగదారులు అర్హులు. మెట్రో కేంద్రాల్లో 3 లావాదేవీలు, అలాగే మెట్రో ఏతర కేంద్రాల్లో 5 లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర లావాదేవీలకు మించితే అక్కడ మీకు రుసుము అనేది పడుతుంది. ఆ ఛార్జీలపైన సీలింగ్ లేదా క్యాప్ ప్రతి లావాదేవీలకి 20 రూపాయలు చెల్లించాలి. మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉన్నాయని నివేదికలో తెలిపింది. కనుక మరి రాబోతున్నటువంటి ఈ కాలంలో ఖచ్చితంగా ఏటీఎం లావాదేవీలపై మరి ఆ వసూలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా ఆగస్టు 1 నుంచి ఏటీఎం ఛార్జీలు కొద్దిగా పెరుగుతున్నాయి. కాబట్టి వినియోగదారులు నగదును ఏటీఎం నుంచి విత్డ్రా చేసేటప్పుడు ఈ ఛార్జీల గురించి గమనించాలి.